కొట్టద్దండి దండం పెడతాను. అంటే జస్ట్ విజువల్ మీ వాయిస్ మాకు లోవర్ అది పనికిరాదు కదా. ఇప్పుడు వాళ్ళు ఎవరైతే వాళ్ళిద్దరు ప్రైవేట్ టైలర్స్ వాళ్ళు వస్తున్నారు సార్, సాయంత్రం 5 గంటల వరకు టైం మేము యూనియన్ వాళ్ళ మీద మేము తీసుకున్నాం సార్. వాళ్ళు వేస్తా అని అంటారు కదా, మా బాధ ఏందో మేము ఒకసారి వాళ్ళని కూర్చుని పెట్టండి సార్. మీ ఆధ్వర్యంలోనే వాళ్ళని కూర్చుని పెట్టండి సార్. అంటే మీరు కూడా వాళ్ళకి చెప్పండి. మేము రామసీత ఎంటర్ప్రైజెస్ నుంచి కరీంనగర్కి వెళ్ళి సుల్తానాబాద్ సెక్టర్లో పెద్దపల్లి సివిల్ సప్లై ఆఫీస్లో టెండర్ వేయడానికి వచ్చినాం. ఆన్లైన్ టెండర్ సార్, ఇవన్నీ ఆన్లైన్లో మొత్తం మనకు అన్ని పేపర్ వర్క్ ఆన్లైన్ అయితే ఒకటి పేపర్ సబ్మిట్ చేయాలి, సివిల్ సప్లై ఆఫీస్కి రావాలి. దానికి సుల్తానాబాద్ ఓనర్స్ కానీ పెద్దపల్లి ఓనర్స్ కానీ కరీంనగర్లో కొంతమంది కలుసుకొని మనకు ఆపడానికి ప్రయత్నించారు. టెండర్ వేయకుండా రౌడీజం చేయడానికి ఆపిర్రు. పేపర్లు గుంజుకొని పారిపోయారు. దాంట్లో మా డీడీలు ఉండే అన్నీ ఉండే. అది ఇప్పటివరకు మాకు చేతికి రాలే. ఇంకోటి సెట్ మా దగ్గర ఉన్నదని మేము సీదా తీసుకుపోయి కలెక్టర్ సార్ చేతిలో పెట్టేసినాం. అక్కడ కూడా వాళ్ళు వచ్చి ఆపిర్రు. మాకు దౌర్జన్యం, మేము ఎట్లా టెండర్ వేస్తామని కొడతామని కూడా ఆల్రెడీ మా మీద చేయి కూడా వేసిర్రు వాళ్ళు పెద్దపల్లి లారీ ఓనర్స్. వాళ్ళు వచ్చి మధ్యలో ఆపిర్రు కానీ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదు దానికి. ఇంకా మన డిఎం సార్ ఆఫీస్లో ఆల్రెడీ ఎస్ఐ సార్ ఉండే, కానిస్టేబుల్స్ ఒక 5 మంది ఉండే. వాళ్ళు వచ్చి ఆపిన సుత కూడా మా దగ్గరికి వెళ్ళి మొత్తం పేపర్స్ లాక్కొని వెళ్ళిపోయారు వాళ్ళ ముంగటనే. మళ్ళీ మాకు కింద వచ్చినాక కొట్టడానికి ప్రయత్నిస్తే మా ఎస్ఐ సార్ వచ్చి మాకు ఇక అక్కడికి వెళ్ళిపోమని చెప్తే మేము వచ్చేసినాం. ఆల్రెడీ ఇంకో సెట్ ఉండే అని మేము టెండర్ వేసేసినాం. ఇది ఓపెన్ టెండర్, ఆన్లైన్ వేసారు, అందరూ వేయచ్చు తెలంగాణలో. వీళ్ళ దౌర్జన్యం ఎవరు రావద్దు అన్నట్టు. అట్లా అయితే డైరెక్ట్ సుల్తానాబాద్ వాళ్ళు వేసుకోవచ్చు కదా. ఎంట్రీ పాస్ కూడా ఉన్నది. ఎంట్రీ పాస్ ఒకటే ఎంట్రీ పాస్ ఇచ్చారు, వీళ్ళందరూ వచ్చారు. అది దానికి యాక్షన్ తీసుకోవాలి వీళ్ళు. మాకు డిఎం సార్ నిన్న పిలిపించి వాళ్ళ ఇంటికి పిలిపించి ఎంట్రీ పాస్ ఇచ్చారు. ఇది మేము యాక్చువల్గా ఫైల్ తీసుకొని వెళ్ళాము. ఇట్లాంటి గొడవ జరుగుతుందని చెప్పేసి జాగ్రత్త ముందే 2 సెట్లు తీసుకుపోయాము. డీడీ జేబులో పెట్టుకున్నాము. ఫస్ట్ ఒక సెట్ తీసుకపోతే అది తీసుకొని గుంజుకొని ఉరికిని మొత్తం చింపేసేసి ఇప్పుడు మాకు దొరకలేదు. డీడీ జేబులో పెట్టుకున్నాం కాబట్టి బతికిపోయినా, లేకపోతే 20 లక్షల డీడీ మొత్తం నాశనం అయిపోయింది. గవర్నమెంట్ కట్టిన డీడీ, ఎందుకంటే డీడీ లేకపోతే వాడి పైసలు వాపస్ బ్యాంక్ వాడు, అంతే కదా. సో ఇట్లా అని చెప్పేసి మా అంకుల్ వాళ్ళని పిలిపించేసి కలెక్టర్ గారిది మన ప్రజావాణి నడుస్తుంది కదా, డైరెక్ట్గా ప్రజావాణిలో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళేసి చెప్పాము, సార్ ఇట్లా ప్రాబ్లం అంటే ఇట్లా సబ్మిట్ చేయాల్సింది మాకే కదా, నేను ఇక్కడనే కదా, నేనే రిసీవ్ చేసుకుంటానని చెప్పి కలెక్టర్ గారే రిసీవ్ చేసుకున్నారు. అక్కడికి డిఎం అంటే మన సివిల్ సప్లైస్ వాళ్ళ డిఎం వాళ్ళ తరఫున స్టాఫ్ని కూడా పిలిపించారు. వాళ్ళ కలెక్టర్ గారే స్వయంగా మాతో వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయించారు. థ్యాంక్స్ టు ద కలెక్టర్ గారు. మళ్ళీ ఆ ఫైల్ని కూడా సీసీ గారికి అప్పచెప్పేసి వీళ్ళది యాక్సెప్టెడ్ అని చెప్పేసి రిసీవ్ చేయమని చెప్పారు. అన్నీ చేసింది మాకు 100% హెల్ప్ చేసింది మాత్రం కలెక్టర్ గారు. మేము వాళ్ళ మీద కంప్లైంట్ అయితే ఇస్తామండి, ఎందుకంటే అట్లా మాదే కాదు. సరే మాదంటే పేపర్లు పోయినాయి, పైసలు ఉన్నాయి, కానీ ఇంకొకటి అయితే పైసలు పేపర్తో సహా మొత్తం డీడీతో సహా తీసుకొని పారిపోయారు. ఇంకొకటి వాళ్ళు సెట్ మొత్తం సెట్ వాళ్ళంటే ఇంకా 2 lakhs మొత్తం ఆ బ్యాగ్లో ఇంకా 2 lakhs క్యాష్ కూడా ఉండేనట. 2 lakhs క్యాష్ కూడా ఉండేనట, మొత్తం తీసుకొని పారిపోయారు. తెచ్చిచ్చినో లేదో తెలియదు. మా అయితే సెట్ మొత్తం చింపేశారు. 2 years ఒకసారి టెండర్స్ జరుగుతూనే ఉంటాయి రెగ్యులర్. అది కూడా ఆన్లైన్ టెండర్స్. ఆన్లైన్లో ఎవరైనా సబ్మిట్ చేసి పేపర్స్ అన్ని రెడీ చేసుకొని టైం లోపల ఇక్కడ హార్డ్ కాపీస్ కూడా సబ్మిట్ చేయాలి. హార్డ్ కాపీస్ డీడీ కూడా సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ డే ఓపెనింగ్ ఉంటుంది. ఓపెనింగ్ అయిన రోజు టెక్నికల్గా మొత్తం వెరిఫై చేస్తారు పేపర్స్ అన్ని, వీళ్ళు పెట్టిన పేపర్స్ ఉన్నాయి కరెక్ట్గా, పేపర్స్ అన్ని వ్యాలిడ్ ఓకే ఉన్నాయి అనుకోండి. దాని తర్వాత వాళ్ళని టెక్నికల్గా పాస్ చేశాక ఫైనాన్షియల్ బిడ్ ఎవరి రేటు రీజనబుల్లీ తక్కువ ఉందో ఎల్వని ఎవరు వస్తారో వాళ్ళకి ఇచ్చేసేస్తారు. యాక్చువల్లీ ఇది సెకండ్ టైం టెండర్ జరుగుతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం మాదే ఎల్వని వచ్చింది. అప్పుడు రీటెండర్ మా దాంట్లో ఏదో చిన్న తప్పు ఉందని వాళ్ళు వెతికారు, వాళ్ళ దాంట్లో తప్పు ఉందని మేము వెతికాము. ప్రెజర్స్ తోటి అది క్యాన్సిల్ చేశారు. ఈసారి మా తప్పులను రెక్టిఫై చేసుకొని తీసుకొచ్చాము. వాళ్ళ దగ్గర రెక్టిఫై చేసుకోవడానికి ఆప్షన్ లేదు, ఎందుకంటే ఎవరైతే మేజర్ పార్ట్నర్ ఉన్నారో అది 43% షేరు, ఆయన పేరు మీద కేసులు ఉన్నాయి కాబట్టి వేరే వాళ్ళని రెచ్చగొట్టి పంపించారు.
వాళ్ళ పేర్లు అని చెప్పుడు కరెక్ట్ కాదు కాబట్టి చెప్పట్లేదు అంతే తప్ప వేరేటోళ్ళు ఎవరు వేయద్దు. పోయి అట్లనే ఇప్పుడు జగిత్యాల మొత్తంలో ఒక్కొక్క టెండరే పడ్డది, వేరేటోళ్ళు వేయద్దు. అట్లే అక్కడ కూడా ఇట్లనే 10 మంది పేపర్లు పట్టుకొని పోతే మళ్ళీ సాయంత్రం 5:30, 6 తర్వాత కొందరు తెచ్చి ఇచ్చిండ్రు, కొందరు వాళ్ళు వెనకాల పడి వెతుక్కుంటూ పోయి బట్టలు ఆడుకుంటూ తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే డీడీలు 20 లక్షలు 15 లక్షలు డీలు పోతే ఎట్లా? ఒక్కొక్కటే టెండర్ పడ్డది. ఇప్పుడు టెండర్ అంటే నార్మల్ ఎన్ని పడాలి? ఎంతమంది వేయచ్చు కదా, ఒక్కొక్కటే పడుతుంది. మొనోపలి మేము తప్పే వాడు వేయద్దు, మేము ఏ రేట్ ఇస్తే అది తీసుకోవాలి.